బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి కదా, ఎమ్మెల్యేలని ఎంపీలని ఎందుకు గెలిపించాము? అసెంబ్లీలో ఫైట్ చేయడానికి, మనకి ఏమన్నా ప్రజలకు సేవ చేయడానికి. ప్రజల సేవ ఎందుకు చేయండి, ఎందుకంటే ఓటేసిండేది సమస్యలు ఏమన్నా ఉంటే తీర్చల్లా అని. ఎంపీలు ఎందుకు? పార్లమెంట్లో కొట్లాడాలా అని. మనకి ఏమన్నా రావాలంటే మన రాష్ట్రం విడిపోయింది కాబట్టి బడ్జెట్ ఏమన్నా ఉన్నాయి కానీ ఎక్కువ తేయాలా అని. మన వాళ్ళు ఏం చేశారు? నిన్న ఆర్థిక మంత్రి బడ్జెట్ చెప్పింది కదా, రాజధానికి పోలవరానికి అని. ఇవన్నీ అవసరం లేని బడ్జెట్లో. ఓన్లీ రైతులకు ఒక ప్యాకేజ్ అనేది రావాలా. రైతు బాగుంటేనే కదా ఆంధ్రప్రదేశ్ బాగుండేది. ప్రతి ఊరు 3 పూట్ల అన్నం తింటారు. మీరు అది చెప్పుకోకుండా మేము రాజధాని చేస్తాం, పోలవరం చేస్తాం, ఇంకోటి చేస్తాం, రాయలసీమకు బడ్జెట్ ఇస్తాము, ఇవన్నీ చెప్పారు. కానీ రైతులకు యాడే కానీ చెప్పారా? మీకు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాము, మీకు డ్రిప్ ఇరిగేషన్ ఇస్తాము, పైపులు సబ్సిడీ ఇస్తాము, మందులు ఇస్తాము, ఇవన్నీ ఏం చెప్తున్నారా? దీనికి ఎవరు ఏం మాట్లాడాల. జగన్ కంటే 1000 రెట్లు బాగా చేస్తేనే నెక్స్ట్ టైం టీడీపీ వచ్చి గవర్నమెంట్ కూర్చుంటుంది. లేదు ఉత్తుత చెప్పినానుకో, ఉత్తుత మాటలు వాళ్ళు కూడా అంతే అలాగే చెప్తారు. ఇట్లా దెంగి తిని పనుకుంటానుకో పార్లమెంట్లో, మనకేం లేనని గెలిపించారు కదా, మళ్ళీ 5 ఏళ్ళకి కదా వచ్చేది, డబ్బులు ఇస్తే ఓటేస్తారు. ప్రజలు తిక్కోలేం కాదు, ప్రతి ఒక్కటి గమనిస్తూ అంటారు. ప్రజాసేవ చేస్తున్నారా ఎమ్మెల్యే లేదా అని. కేతిరెడ్డి అట్లా వాడు డోర్ టు డోర్ పోయి ఎమ్మెల్యే గుడ్ మార్నింగ్ వెళ్తేనే ఓడిపోయాడు. కానీ మిమ్మల్ని ఓడించడం ప్రజలు పెద్ద పనేం కాదు. కానీ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, దెంగి తిని పనుకునేది కాదు. ఢిల్లీలో కానీ అమరావతిలో కానీ అమ్మఒడి కానీ, గ్యాస్ కానీ, బస్సు కానీ, పింఛని ఆల్రెడీ ఇస్తున్నారులే, దానికేం ప్రాబ్లం లే. ఓన్లీ ఎక్కినాల వింటి 60 రోజులు అవుతుంది. ఒకే ఒక్క పథకం ఫామ్ చేశారు, ఇంకా ఏం చేయలేకపోతున్నారు. మెహా డిఎస్సి అన్నారు, దాన్ని కూడా ఊరిని సంతకం పెట్టేది కాదు, ఆచరణలో పెడితేనే ప్రజలు ఒప్పుకుంటారు. లేదంటే మిమ్మల్ని డిలీట్ చేసి పక్క పెడతారు. సూపర్ 6లో ఒకటే ఒకటి నిరూపించారు. 18 ఏళ్ళకి 1500 ఇలేకపోయారు, గ్యాస్ ఇలేకపోయారు. ఆయన రామాయణ చెప్పాడు కదా, అమ్మ గ్యాస్ మీరు ఒప్పుకుంటే కళ్ళు దెబ్బతింటాయని. ఆయన చెప్పాడు, నీకమ్మ ఒడి ఎంతమంది ఉంటారమ్మా? 6 మంది ఉంటే 90,000 అని చెప్పాడు. మళ్ళీ నీకు 18,000 ఉన్నాయి కదమ్మా, 15,000 వస్తుంది అన్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని హామీలు ఇచ్చారంటే టీడీపీలో అన్ని హామీలు ఇచ్చారు. ఆ హామీలన్నీ కానీ కొనసాగకపోతే మీరు లెక్కేసుకుంటా అంటారు. 160 వచ్చాయి కదా, 60,000 100 వస్తాయని. వైఎస్ఆర్ వాళ్ళు కూడా అదే లెక్కేసుకోండి. నేను వైఎస్ఆర్ వాళ్ళకి చాలా మందికి సీనియర్లకు చెప్పా, 100% గవర్నమెంట్ పడిపోతుంది. లేదులే 50 ఉన్నాయి కదా, 50 పైన 100 వస్తాయి అనుకున్నారు. లెక్కలు అన్నీ వెళ్ళిపోతాయి. ఎందుకంటే ప్రజలకు సేవ చేసినంత వరకే నాయకుడైనా ఎవరైనా. మేము ఇలాగే చెప్తాము, 60 రోజులు వర్షం రాక ప్రతి ఒక్కటి మన ప్రజలు గుర్తుపెట్టుకుంటా అంటారు. వర్షాలు ఎందుకు రాలే? జగన్ ఉన్నప్పుడు వర్షాలు వచ్చాయి. జగన్ ఉన్నాడు అమ్మఒడి ఇంటికి వస్తాండే. చంద్రబాబు నాయుడు ప్రతి ఊరికి చెప్పారు, ఇంకా ఇయలే. రైతు భరోసా ఇయలే. ఇట్లా చెప్పుకుంటూ పోతే మెయిన్ ఇంకోటి, ఈ వాగ్దానం వాళ్ళు మెయిన్ ఒక వాగ్దానం, సరైన వాగ్దానం చెప్పారు. వైన్స్ మేము తగ్గిస్తాము, 30 రూపాయలకి 20 రూపాయలకి ఇస్తాము, మంచి క్వాలిటీ అయిన మంది అని చెప్పారు. టెండర్లకు పిలిస్తేనే లేకపోయినారు. టెండర్లు పిలిస్తే ఎందుకు ఇవ్వలేరంటే టెండర్లకు డైరెక్ట్ గోతో వాళ్ళ చేతిలో పోతే ప్రైవేట్ సంస్థలు పోతే ఇబ్బంది అవుతుంది అని. అది ఒక మంచి పని, గవర్నమెంట్కి డబ్బులు వస్తుందని. కానీ వైన్స్ తగ్గేయాలి కదా, వైన్స్ తగ్గేలా సేమ్ బ్రాండ్లు రాలా. తాగేవాడు ఎలా తిట్టుకుంటాడో నాకు తెలుసు, ఎందుకంటే నా షాప్ ఉంది పక్కన, నేను రోజు గమనిస్తాంట. తాగేవాళ్ళు ఎట్లా అంటే అట్లా తిట్టుకుంటారు. గవర్నమెంట్ నెక్స్ట్ టైం రావాలంటే టీడీపీకి ఆలోచించాలి. ఎందుకంటే మీరు ఇచ్చిన పథకాలు చెప్పిన పథకాలు అమలు చేయలేకపోతే పెద్ద జీరో వస్తుంది. లేదు కదా, మమ్మల్ని గెలిపించారు కదా, జగన్ మీద కోపంతో ఏం కాదు. డబ్బులు మీరు ఇచ్చిన పథకాలు బాగా చేసినాయి, మీరు ముగ్గురు కలయికతోనే గెలిచారు. ఎందుకంటే జగన్ ఓటు బ్యాంక్ 40% అట్లే ఉంది. ఆ 40% 50% చేసుకుంటాడు. ఎందుకంటే జగన్ మాస్ లీడరు, అది అందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు. జగన్ని టచ్ చేయలేరు. ఎందుకంటే చంద్రబాబు అయినా లోకేష్ అయినా వీళ్ళైనా ఒకరిని విమర్శించాల్సినది. కానీ జగన్కి అంత క్యాడర్ ఉంది, అంత బలం ఉంది. కానీ మీరు నెక్స్ట్ టైం గెలిచాలంటే రైతు భరోసా అయిపోయా. ఎందుకంటే సీజన్ అయిపోతుంది, సీజన్లో ఇస్తేనే ప్రజలు ఒప్పుకుంటారు. నీకు ఎప్పుడో ఇస్తావనుకో, నీకు 2,000 ఇస్తా, 3,000 ఇస్తా. చంద్రబాబు ఇంతకుముందు రుణమాఫీ మొత్తం ఇస్తా అన్నాడు కదా, ఇయలేకపోయాడు. కానీ
ప్రజలు ప్రతి ఒక్కటి ఆలోచిస్తుంటారు, ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉంటారు. ప్రతి ఒక్క దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటుంది. మనకంటే ప్రజలే తెలివైన వాళ్ళు. అది బాగా గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు. టీడీపీ కార్యకర్తలు కానీ టీడీపీ నాయకులు కానీ ప్రజాసేవ చేసినంత వరకే ఓటేస్తారు. లేదు మనము చెప్పినాము కదా మళ్ళీ 2029లో ఏదో ఒకటి చెప్దాంలే మనం గెలిచడానికి అనుకుంటే సేమ్ డీటు 0 వస్తుంది. పథకాలు కానీ కొనసాగిపోతే మీరు అమరావతి చేస్తాము, పోలవరం కట్టిస్తాము, ఇవన్నీ ప్రజలు ఒప్పుకోరు. మనకు డైలీ డబ్బులు ఇంటికి వస్తుంది, నెలకి 20,000 30,000. అది ఒకటి 10 ఓటు ఆలోచిస్తారు. లేదు రాలేదు అని అనుకో రిజెక్ట్ చేస్తారు, అది ఆలోచిస్తారు.